నమస్తే ఫ్రెండ్స్. గుంటూరు కారం హనుమాన్ మూవీ 3 days వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత, షేర్ ఎంత, 4th డే ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుంది, ఏరియాల వారీగా ఎంత షేరు ఎంత గ్రాసు రాబట్టింది అనేది క్లియర్ కట్గా మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్. ముందుగా గుంటూరు కారం నైజాంలో 3 రోజులకు గాను 25,80,00,000 షేర్ రాబట్టింది. ఇది సూపర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. సీడెడ్లో మాత్రం 6,20,00,000 షేర్ రాబట్టింది 3 రోజులకు గాను. ఇంకా ఆంధ్ర మొత్తం మీద 28,10,00,000 షేర్ రాబట్టింది ఆంధ్రాలో. ఇది కూడా సూపర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా కర్ణాటక రోర్ ఆఫ్ ఇండియా 5 కోట్ల షేర్ రాబట్టింది గుంటూరు కారం మూవీ 3 days గాను. ఓవర్సీస్లో మాత్రం దుమ్ము లేపుతుంది. మనందరికీ తెలిసిందే 2 million కూడా క్రాస్ అయిపోయింది. 13 కోట్ల షేర్ రాబట్టింది ఓవర్సీస్లో జస్ట్ 3 daysలోనే గుంటూరు కారం. ఇంకా 3 daysకు వరల్డ్ వైడ్గా 80,10,00,000 షేర్ రాబట్టింది గుంటూరు కారం. 125 కోట్ల గ్రాస్ రాబట్టింది గుంటూరు కారం. మూవీ టీమ్ మాత్రం అఫీషియల్గా 167 కోట్ల గ్రాస్ అని అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. వాళ్ళది ఇంకా పబ్లిసిటీ కోసం వాళ్ళు వరల్డ్ వైడ్గా 80,10,00,000 షేర్ 125 కోట్ల గ్రాస్ రాబట్టింది జస్ట్ 3 daysలోనే గుంటూరు కారం మూవీ. ఇది సూపర్ డూపర్ కలెక్షన్. జస్ట్ ఇంకా ఇదే ఊపు జస్ట్ 3-4 days కొనసాగితే బ్రేక్ ఈవెన్ కూడా అయిపోతుంది. గుంటూరు కారం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీగా మహేష్ బాబు కెరీర్లోనే నిలవబోతుంది. మిక్స్డ్ టాక్ తోటి కూడా ఇలాంటి కలెక్షన్స్ రాబడుతుందంటే ఇంకా పండుగ సెలవులు అయిపోయిన తర్వాత ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో వెయిటింగ్. ఇంకా హనుమాన్ మూవీ వరల్డ్ వైడ్గా దుమ్ము లేపుతూనే ఉంది. తక్కువ థియేటర్లో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఒక ప్రభంజనంలా మారింది హనుమాన్ మూవీ. నేను నిన్ననే ఒక వీడియోలో చెప్పాను, 3 days గాను ఆల్మోస్ట్ 80 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుంది హనుమాన్ మూవీ అన్నట్టే. 3 days గాను 79 కోట్ల 42 కోట్ల షేర్ వసూలు చేసింది హనుమాన్ మూవీ. సూపర్ డూపర్ కలెక్షన్స్. ఈ సినిమాకు వచ్చిన టాక్, ఈ సినిమాకున్న థియేటర్లకు, ఈ సినిమా రిలీజ్ అయిన ఏ స్థాయిలో రిలీజ్ అయింది అవన్నీ లెక్కలేస్తే ఇది మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్. 3 daysలోనే వరల్డ్ వైడ్గా 42 కోట్ల షేరు 79 సూపర్ డూపర్ కలెక్షన్స్. ఇక నైజాంలో మాత్రం 3 days గాను 8 కోట్ల షేర్ వచ్చింది. నైజాంలో 7,50,00,000 అమ్మితే 3 రోజులకే 50,00,000 లాభాలు తీసుకున్నారు. ఇది సూపర్గా రన్ అవుతుంది నైజాంలో. థియేటర్లు మాత్రం మార్నింగ్ షో కూడా పెరుగుతూనే ఉంది. ఇంకా సీడెడ్లో అయితే 2,70,00,000 షేర్ రాబట్టింది 3 daysలోనే హనుమాన్ మూవీ. సూపర్ డూపర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆంధ్ర మొత్తం మీద 8,30,00,000 రాబట్టింది. ఇది కూడా సూపర్ కలెక్షన్స్. ఆంధ్రలో అయితే కొన్ని ఏరియాలో థియేటర్లే లేవు. వెంకటేష్ సైన్దో వాడుతున్నా కానీ జస్ట్ 20% కూడా ఆక్యుపెన్సీ రన్ కాకున్నా కానీ హనుమాన్ థియేటర్లు ఇయర్లన్నీ ఉత్తరాంధ్రలో అడిగినా కానీ ఇవ్వట్లేదంట. కొన్ని అక్కడ గొడవ కూడా జరుగుతుంది థియేటర్ల విషయంలో హనుమాన్కి. ఎందుకంటే కొన్ని సినిమాల్లో పబ్లిక్ లేకున్నా కానీ ఇంకా అగ్రిమెంట్ ప్రకారం ఆడిస్తూనే ఉన్నారు. టికెట్లు ఏడన్నా థియేటర్లో ఆడుతుందంటే టికెట్లకు 2 రోజుల ముందే అయిపోతున్నాయి హనుమాన్ మూవీ. అలాంటి సినిమానేమో థియేటర్ లేవు. ఆంధ్రలో కూడా 8,30,00,000 షేర్ రాబట్టింది 3 daysలోనే. సూపర్ కలెక్షన్స్. ఓవర్సీస్లో 3 days గాను 12 కోట్ల షేర్ రాబట్టింది. ఇది కూడా సూపర్ డూపర్ కలెక్షన్స్. మొదటి రోజు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళింది. ఇప్పటికైతే non-RRR మూవీ రికార్డు బ్రేక్ చేసింది 3వ రోజు సండే పరంగా. అలాంటి రికార్డు నెలకొల్పింది. లాస్ట్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ సాలారు సండే రోజు ఓవర్సీస్లో $7,50,000 రాబడితే ఇది $8,00,000 రాబట్టి ఆల్ టైమ్ రాజమౌళి సినిమా రికార్డుల తర్వాత బెండు తీసిందంటే హనుమాన్ మూవీ. సూపర్ డూపర్ కలెక్షన్స్ రాబడుతుంది ఓవర్సీస్లో మాత్రం. హిందీలో మాత్రం షేర్ పరంగా 3 daysకు 7 కోట్ల షేర్ రాబట్టింది, 13 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. హిందీలో రోజు కలెక్షన్స్ అనేది పెరుగుతూనే ఉంది. డేస్ గాను కర్ణాటక రోర్ ఆఫ్ ఇండియా 3,50,00,000 షేర్ రాబట్టింది హనుమాన్ మూవీ. టోటల్ వరల్డ్ వైడ్గా 3 days గాను 42 కోట్ల షేరు 79 కోట్ల గ్రాస్ రాబట్టింది. సూపర్ డూపర్ కలెక్షన్స్. ఇంకా ఈ 4th డే కలెక్షన్స్ తోటి దాదాపు 115 నుంచి 120 కోట్ల మధ్యలో గ్రాస్ ఉండబోతుంది. ఈరోజు అయితే చాలా థియేటర్ల దగ్గర మార్నింగ్ షోలు పడ్డాయి. గుంటూరు కారం కానీ వెంకటేష్ సినిమా ఆడుతున్న దగ్గర కానీ ప్రతి చోట 8 o'clock షో పడ్డది. కాబట్టి ఈరోజు కంపల్సరీ ఉన్న థియేటర్లు ప్రతి థియేటర్ హౌస్ఫుల్ అవుతుంది. కాబట్టి దాదాపు 40 కోట్ల పైన గ్రాస్ వచ్చే అవకాశం ఉంది. అందుకే 120 కోట్ల మార్క్ 4th డే రోజు అందుకోబోతుంది హనుమాన్ మూవీ.
క్లియర్ కట్ హనుమాన్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఒక ప్రభంజనంలా మారింది. ఇదంతా హనుమాన్ దైవలీల, ఇదంతా హనుమాన్ పవర్. ప్రశాంత్ వర్మ స్టేట్మెంటు ఏ విధంగా ఇచ్చాడో అదే జరిగింది. మేము చేయాల్సిందల్లా చేశాం, అంతా దయ అంతా శ్రీరాముడిది హనుమాన్దే. వాళ్ళు ఎలా నిర్ణయిస్తే ఈ సినిమా అలా హిట్ అవుతుంది, వాళ్ళు ఎలా ఈ సినిమాను ముందుకు తోస్తే అలాంటి ప్రజల్లోకి వెళ్తుంది అన్నాడు. కరెక్ట్ హనుమంతుడు శ్రీరాముడు కరెక్ట్. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ కావాలని తతాస్తున్నారు. తిరుగులేని బ్లాక్ బాస్టర్ సంక్రాంతి నికార్సైన జెన్యున్ బ్లాక్ బాస్టర్ హనుమాన్ మూవీ. దీంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. ఇప్పటి వరకు సంక్రాంతికి రిలీజ్ అయిన 3 days కలెక్షన్ల పరంగా గుంటూరు కారం నెంబర్ 1 స్థానంలో ఉంది, హనుమాన్ నెంబర్ 2 స్థానంలో ఉంది. తక్కువ స్థాయిలో రిలీజ్ అయింది హనుమాన్ మూవీ. చిన్న సినిమా, చిన్న హీరో, చిన్న డైరెక్టర్, కానీ లాంగ్ రన్లో మాత్రం అన్ని రికార్డుల బెండ్ తీసి ఊహ కందని నెంబర్ 1 స్థానంలో నిలవబోతుంది గుంటూరు కారం మాత్రం. ఇంకా నా సామిరంగా నాగార్జున మార్కెట్ అనేది చాలా వరకు డౌన్ అయింది. సామిరంగా Day 1 వరల్డ్ వైడ్గా గ్రాస్ 8,50,00,000 దాకా వచ్చిందని మూవీ టీం కూడా అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేసింది. ఇంకా నా సామిరంగా అనేది పాజిటివ్ టాక్ అనేది మొదలైంది. రివ్యూ పరంగా, రేటింగ్ పరంగా ప్రతి వెబ్సైట్ కానీ, ప్రతి రివ్యూర్స్ కానీ, మాట్లాడేటోళ్ళు కానీ హనుమాన్ తర్వాత సెకండ్ ఒపీనియన్గా నా సామిరంగా అనేది టాక్ మాత్రం ఉంది. ఇంకా కలెక్షన్ల పరంగా కానీ, క్రేజ్ పరంగా కానీ, త్రివిక్రమ్ క్రేజ్ కానీ నయా క్రేజ్ కదా వాళ్ళది, సూపర్ స్టార్ రేంజ్లో ఉంది. కాబట్టి టాక్తో సంబంధం లేకుండా గుంటూరు కారం కూడా కలెక్షన్స్ దుమ్ము లేపుతూనే ఉంది. ఈ హాలిడేస్ వరకు తిరుగులేదు. హాలిడేస్ అయిపోయిన తర్వాత ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో గుంటూరు కారం అయితే వెయిటింగ్. వెంకటేష్ సైంధవ్ అయితే ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ అయిపోయినట్టే. ఈ సినిమా కలెక్షన్స్ అనేది మెయిన్ సెంటర్లో కూడా ఎక్కడ దరిదాపులో కూడా లేవు. ఈరోజు హనుమాన్ మూవీ బుక్ మై షోలో జస్ట్ ఆన్లైన్లోనే గంటకు 19,500 నుంచి 20,000 టికెట్లు సోల్డ్ అవుట్ అవుతున్నాయి. గుంటూరు కారం 9,500 నుంచి 10,000 టికెట్ వరకు సోల్డ్ అవుట్ అవుతున్నాయి. నా సామిరంగా ఈరోజు సెకండ్ డే దాదాపు 6,000 పైన టికెట్లు గంటకు సోల్డ్ అవుట్ అవుతున్నాయి. ఇంకా వెంకటేష్ సైంధవ్ మాత్రం ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్. జస్ట్ 2,000 టికెట్లు మాత్రమే సోల్డ్ అవుట్ అవుతున్నాయి. ఈ సినిమా ఆల్మోస్ట్ డిజాస్టర్ జాబితాలో చేరిపోయింది అన్నట్టు. క్లియర్ కట్ కలెక్షన్స్ పండుగ సమయంలో కలెక్షన్స్ ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. సంక్రాంతి బ్లాక్ బాస్టర్ హనుమాన్ మూవీ చూడని వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి. ఇలాంటి గొప్ప సినిమా ఫ్యామిలీస్ అందరూ చూడాలి. హనుమాన్ సినిమా మన సినిమా, మన తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సినిమా మన తెలుగుదనంతో మన హనుమంతుడి మీద వచ్చిన ఈ సినిమా శ్రీరాముడు భక్తి కావాల్సినంత ఉంది. ప్రతి ఒక్కటి ఆకట్టుకునే సినిమా. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు తిరుగులేని కలెక్షన్స్ కట్టబెట్టాలి. ప్రతి ఒక్క ఆడియన్స్, ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడదగ్గ సినిమా హనుమాన్. థియేటర్ల దగ్గర అదే జాతర కానొస్తుంది. టికెట్లు దొరకని వాళ్ళు రేపు చూడండి, ఎల్లుండి చూడండి. మంచి సినిమా, చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి మనమే అందరం కలిసి సపోర్ట్ చేసి ఈ సినిమాను తిరుగులేని హనుమంతుడి విజయంగా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయేటట్టు చేయాలని. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.